పేరు వినోద, ఆయన పేరు దేవేంద్ర. మేము ఈ సత్సంగంలోకి వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. 17 అంటే స్టార్ట్లో 2 సంవత్సరాలు మేము రాలేదంటే 3 సంవత్సరాల నుంచి లక్ష్మీకర్ గారు, అంతకుముందు రాజయ్య గారు, పాత వాళ్ళు ఉండి వాళ్ళతోటి మేము ఇట్లా వచ్చేసినాం. ఇక మెల్లగా మెల్లగా నేను కూడా ఒక 2 సార్లు పెట్టుకున్నప్పుడు మళ్ళీ పెట్టుకున్నా. నాకు కూడా చాలా చాలా మంచి పనులు అయినాయి. మొత్తం చేంజ్ అవడానికి నేను ఒక కారణము, నా చిన్న కొడుకు ఒకడే కొడుకు. ఆయనకు ఒక విధమైన బీమార్ వచ్చింది. అది ఏ మందులకు తగ్గలేదు. కింద పడితే బ్లడ్ రావడము, ఆ బ్లడ్ ఆగిపోవడానికి మందులు లేవు. అమెరికాలో ఉంటారు వాళ్ళు. మొత్తం హాస్పిటల్ తిరిగినా కానీ ఎక్కడ ఏ కాలేదు. ఆ దేవునికి వారం అప్పచెప్పు కానీ మందులు కూడా బంద్ చేసేది. బంద్ చేసిన తర్వాత నేను మొక్కుకున్నా, ఆయనకు మంచి కావాలి, ఇప్పుడు దేవునికి మొక్కమన్నారు కాబట్టి మీ వల్లనే మా మనవానికి మంచి కావాలని నేను మొక్కుకున్నాను. నీకు మొక్కుకున్నా, నాకు మంచిగా అయితేనే నీకు మంచిగా అయిన తర్వాత నీ పూజ పెట్టుకుంటా అని మొక్కుకున్నాను. ఇక 2-3 పూజలు అవుతున్నాయి కానీ ఆయనకు ట్రీట్మెంట్ ఆగిపోయింది. అయినా ఇంకా స్వామి నాకు అభయం ఏమి ఇస్తలేడు. చూస్తా ఉన్నా. లాస్ట్ ఒకరింట్లో రాజయ్య ఉన్నప్పుడు ఒకరింట్లో లాస్ట్ రోజు నాడు ఎవ్వరు పెట్టుకోని వాళ్ళు ఎవ్వరు రాలేదు ముందుకు. మరి నువ్వు పెట్టుకోమని రాజయ్య గారు అంటే, నేను మాత్రం నాకు ఏదైనా అక్కడి నుంచి వార్త వస్తేనే పెట్టుకుంటా అన్న సంకల్పం మీద నేనున్నా. సరే అని ఒకరు తీసుకున్నారు పూజ. తీసుకున్న తర్వాత రాత్రి 8:30 వరకు మా బాబు నుంచి ఫోన్ వచ్చింది, ఆయనకు సక్సెస్ అయింది, అన్ని రిపోర్ట్లు మంచిగా వచ్చినాయి, మంచిగా అవుతుంది, మంచిగా అయింది అని చెప్పి డాక్టర్లు ఇచ్చింది. ఇవ్వగానే ఆయన వెంబడే రాజయ్యకు ఫోన్ చేసి నేను చెప్పినాను, రేపు నేనే పూజ పెట్టుకుంటా, వాళ్ళని వద్దు అని అంటే, మంచిదమ్మా నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు, వాళ్ళకు అనుకోకుండా వాళ్ళకి ముట్టడి వచ్చిందట, వాళ్ళు కూడా బంద్ అయ్యారు, నేను ఏం చేయాలా అని రాత్రి అంతా ఆవేదన పడుతున్నా. మీరు ఈ రాత్రి చెప్పి 10 గంటల రాత్రి ఫోన్ చేసి చెప్పు. సరే అని చెప్పి తెల్లారి నుంచి పెట్టుకున్నా. అటువంటి అదొక్కటే పెద్ద ఇది. కొన్ని చాలా కూడా నాకు మంచిగానే, నేను చాలా మందిని కూడా ఇంట్లో నాకు తెలిసిన వాళ్ళందరినీ మెల్లగా సాధ్యమైనంత వరకు తీసుకొచ్చినాం. ఇక ఇట్లా నడుస్తాను. ఇప్పుడు కొంచెం చదవలేదు కాబట్టి కొంచెం వస్తున్నా పోతున్నా, అంతేగాని ఇక మాకు చాలా మంచిగా అయిపోయింది. ఇప్పుడు కూడా నేను పెట్టుకునేది ఉంది, ఇక పెట్టుకోవాలి అనుకుంటున్నాను. స్వామి ఎప్పుడు వస్తుంది.